ఇప్పుడు నిన్నటి వ్యాఖ్యల నేపథ్యంలో నిన్నటి వ్యాఖ్యల మీద కాపుల్లో అయితే ఒక అసంతృప్తి ఉందని చెప్పి నేను చాలామంది ఉదయం నుంచి మాట్లాడినప్పుడు తెలిసింది. అదే సమయంలో వాళ్ళ నుంచి ఇంకొక మాట వినిపించింది నాకు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఎవరు ఇవ్వద్దు అంటే ఎవరైనా అసంతృప్తితో మాట్లాడుతుంటారు కదా. మీరైతే బయటకు వచ్చేసారు కాబట్టి మాట్లాడుతున్నారు. కొంతమంది జనసేనలో ఉన్న వాళ్ళే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఒకసారి ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే జనసేనలో ఉన్నవాళ్ళు కానీ లేదా కాపు సామాజిక వర్గంలో ప్రముఖులుగా ఉన్నవారు కానీ అంటే పార్టీ పట్ల వెళ్లకుండా జనసేనకి న్యూట్రల్గా మద్దతు ఇచ్చేవారు ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అందినట్టు వాళ్ళు నాకు చెప్పారు. భయపడుతున్నారు కొద్దిగా. అది ఎప్పుడు ఉందండి, జనసేన పార్టీ కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇలా ఎవరన్నా కొంచెం ఆర్థికంగా ఉండే వాళ్ళ కొంచెం పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకి ఎవరికి పని చేయొద్దని, లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా చిన్న చిత్తకి ఇబ్బంది పెట్టినప్పుడు నార్మల్ సెక్షన్కి కొన్ని అడిషనల్ సెక్షన్స్ యాడ్ చేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ఇబ్బంది పెట్టడం, అది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉంది. కాపులు అసలు ఏ ప్రభుత్వంలో లేనంత ఇబ్బందులు ప్రజెంట్ పడుతున్నారు అన్ని విధాలా కూడా. అసలు ఒక్క పనులు అవ్వట్లేదు వాళ్ళకి, ఒక పొలిటికల్ ప్రయారిటీ పోస్టులు దక్కట్లేదు, కాంట్రాక్టులు దక్కట్లేదు, అట్లీస్ట్ పేద ప్రజలకి పథకాలు ఇవ్వట్లేదు. ఇన్ని ఇబ్బందులు కాపులు ఎదుర్కొంటున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. దేనికోసం ఇంకా ఇలా కూటమికి ఓటేసి గెలిపించారని కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. 2009 నుంచి కాపులు మెగా కుటుంబం వైపు పయనిస్తున్నారనేది అందరికీ తెలిసింది. 2019లో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, 2014లో జనసేన పార్టీ మద్దతు వల్ల కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం, 2019లో 2024లో అంటే కాపులైతే మెగా కుటుంబం వైపు టువర్డ్స్ మెగా కుటుంబం, టువర్డ్స్ మెగా ఫ్యామిలీ వాళ్ళకి కాస్త అఫెక్షన్ చూపిస్తున్నారు కాపులు. అదే కాపుల కోసం మెగా కుటుంబం ఏం చేసిందంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా కొంచెం మనం లాంగ్గా దీన్ని అనాలిసిస్ చేస్తే అండి, కాపులు మెగా కుటుంబంతో ట్రావెల్ చేయడానికి ప్రధాన కారణం సో ఈ కొంచెం సినిమా దాని మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటారు ఎక్కువ. సినిమా తర్వాత మేము చదివిన కాలేజీ వాతావరణాలు, అక్కడ ఎక్కువ కమ్మ కాపు రైవరీ ఉంటుంది కాలేజీల్లో. సో ఇక్కడేమో బాలకృష్ణ చిరంజీవి గారు, తర్వాత గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ, ఇలాగ అన్ని విధాలా కూడా ఒకళ్ళు ఈ పక్కన ఉంటే ఒకళ్ళు ఈ పక్కన ఉండి ఫైట్ చేసుకుని అపర్యాన్ని చూపించుకుందాం అనే ప్రయత్నాలు జరుగుతూ ఉండే. ఇలాంటి ప్రయత్నాల్లో ఎప్పుడు కాపులు వేరే పార్టీల్లో ఉన్నారు కానీ ఒక పార్టీ అంటూ లేదు వాళ్ళకి బేస్. అప్పుడు ప్రజారాజ్యం పేరుతో ఈయన వచ్చారు కాబట్టి చిరంజీవి గారు అందరూ ఓన్ చేసుకుని ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అయినా సరే వాళ్ళ పొజిషన్లో వదిలిపెట్టి ఈ పార్టీలో చేరటం జరిగి అది మోసి, కాకపోతే అది అనుకున్న విధంగా రీచ్ కాలేకపోవడం, తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం, ఇవన్నీ కొంచెం ఒక బాధ వాతావరణంలో ఉండేవారు. అది ఎప్పుడైతే మళ్ళీ ఈయన పార్టీ అని వచ్చాడో మీరు రాష్ట్రంలో చూస్తే కనుక ఒక 2 ప్రధాన సామాజిక వర్గాల తర్వాత పొలిటికల్గా రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న కమ్యూనిటీ కాపులు మాత్రమే. మీరు చూసుకోండి, వేరే ఏ కమ్యూనిటీ ఆ ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ఏదో ఓట్లు చేసుకుని కొన్ని సీట్లు తెచ్చుకుని ఆ ప్రయత్నమే కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న కమ్యూనిటీ ఇది. సో వాళ్ళకి ఒక బేస్ కావాలి. ఆ బేస్ కోసం ఈయన పార్టీ పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు ఆయన అది నెరవేర్చట్లేదని తెలిసిందనుకోండి వర్క్ చేయరు ఆయనతో పాటు. అది కట్టే. అలాంటి కాపుల కోసం ఈ మెగా ఫ్యామిలీ ఏమైనా చేసిందా అని అడుగుతున్నాను నేను. మెగా ఫ్యామిలీ కాపులు మెగా ఫ్యామిలీకి ఫేవర్ చేశారు, మెగా ఫ్యామిలీ కాపులకు ఫేవర్ చేసిందా లేదా? సింపుల్ క్వశ్చన్. చేయలేదండి, అదే అడుగుతున్నాను. అసలు వాళ్ళ త్రూ మీకు చెప్పుకోవడానికి ఎవరన్నా ఇండస్ట్రియలిస్ట్ అయిపోయారు, లేకపోతే హీరోలు అయిపోయారు, వాళ్ళ కుటుంబం తప్పితే బయట నుంచి హీరోలు అయిపోయిన వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళు చెప్పుకోవడానికి కొద్ది గొప్ప అల్లు అరవింద్ గారి కాంపౌండ్ నుంచి ఎవరో ప్రొడ్యూసర్లు అయ్యారని ఎవరైనా చెప్పుకుంటారు కానీ అసలు మెగా ఫ్యామిలీ నుంచి ప్రొడ్యూసర్గా డెవలప్ అయిన వాళ్ళు కానీ
ఎవరు చెప్పుకోవడానికి ఉండరు. సో లేకపోతే గవర్నమెంట్లతో మాట్లాడి అన్న ప్రాజెక్టులు ఇప్పిస్తాం, ఇలాంటి కాన్సెప్ట్లు ఎవరో ఇప్పుడు నేను చూడలేదండి. సో నాకు కాపుల నుంచి మెగా ఫ్యామిలీ లబ్ధి పొందిందే కానీ మెగా ఫ్యామిలీ నుంచి కాపులు అయితే లబ్ధి పొందలేదు. లేదండి, లేదు. అదే అడుగుతున్నా. అంతా ఆశించే ఫ్యామిలీ కూడా ఈ కాపుల్లో లేరండి. కాపులంతా కూడా కొద్ది గొప్ప పొలాలు ఉండి వ్యవసాయాలు చేసుకుంటూ రైతు కుటుంబాలు, కొంచెం 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఎక్కువే ఉంటారు. సో ఆ టైప్లో కొంచెం ఆర్థికంగా కొంచెం బెటర్, జనాభా పరంగా ఎక్కువ ఉన్నారు. సో కొంచెం ఎవరు పనులు చేసుకుంటున్నారు, చిన్న కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే ఉద్యోగాలకు వచ్చి సెటిల్ అయినాయి. సో ఈ రకంగా కొంచెం ఆర్థికంగా బెటర్ పొజిషన్కి వచ్చారు. వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం కోరుకోవాలనుకుంటున్నారు. కోరుకునే ప్రయత్నంలోనే వీళ్ళు ఒక బేస్ ఫామ్ చేశారు కాబట్టి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు. కానీ వీళ్ళ ప్రయత్నాలన్నీ ఏమో వేరే పార్టీలని సీఎంలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ఓట్లన్నీ తీసుకెళ్ళాము వాళ్ళకి వేయించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఓపెన్గానే పార్టీ నేను సీఎం అవడానికి పెట్టలేదని చెప్తున్నారు. 15 సంవత్సరాలేమో చంద్రబాబు గారే సీఎం అంటున్నారు, 15 సంవత్సరాలు కలిసే కూటమి అంటున్నారు. ఇవన్నీ అంత ఓపెన్గా చెప్తుంటే ఇంకా కాపులు వాళ్ళ కోరిక ఎక్కడ తీరుతుందా? ఎవరో ఆరోగ్యం ఎలా ఉంటుందో ఎవరో తెలుస్తుందండి. ఈయనేమంటారంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన వాక్యాల్లో నేను పదవుల కోసం పార్టీ పెట్టలేదు అన్నారు. మరి పదవుల కోసం పార్టీ పెట్టలేదు అన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, సెటిల్ అయిపోయారు. మిగతా జన సైనికులుగా ఆ కూటమి పొత్తులో భాగంగా పదవులు వస్తున్నాయా లేదా అనేది పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడిగితే ప్రశ్నించద్దు, రాజీ పడండి, సర్దుకుపోండి అంటున్నారు. ఒకటి, అంతకుముందు ప్రజారాజ్యం స్థాపించినటువంటి చిరంజీవి కూడా పార్టీని సడన్గా ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆయన కేంద్ర మంత్రి అయిపోయారు, ఆయన పదవి తీసుకున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఏం చెప్పాలి? పదవుల కోసం వద్దనే ఆయన అంత పబ్లిక్గా చెప్తే అది వీళ్ళిద్దరు పదవులు తీసుకున్నారు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో కుటుంబంలో ఉన్నటువంటి 3 బ్రదర్స్కి పదవులు వచ్చేసినాయి. తీసుకున్నారు, వాళ్ళు హ్యాపీయే కదా. అదే ఎలా చూడాలి ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు పదవులు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారా, పార్టీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి అందరికీనేమో పోస్టులు ఇచ్చారా, కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ చూసుకోండి, అన్నీ వాళ్ళే, బయట నుంచి ఒకళ్ళిద్దరు ఉన్నారు అంతే. సో అలాగే అన్నీ వాళ్ళు చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో గొడ్డలు దించుకుని పనిచేసిన వాళ్ళు మాత్రం 14,000 15,000 శాలరీ వచ్చే కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారు. పార్టీ ఎస్టాబ్లిష్ చేసి ఏమన్నా పోస్టులు ఇవ్వాలంటే అక్కడ మళ్ళీ కంటెస్ట్ చేస్తూ ఉంటారేమన్నా. అసలు ఈ రోజుకి ఎస్టాబ్లిష్ చేయని పరిస్థితి పార్టీని. ఆయనేమో పదవులు వద్దంటారు. మరి ఇక అంత ఓపెన్గా పదవులు వద్దని చెప్తే ఎలా పనిచేస్తారు, ఎవరు పనిచేస్తారు? సో ఓవరాల్గా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మరి అదే పవన్ కళ్యాణ్ గారు 2024 ముందు, ఎలక్షన్ ముందు 21 సీట్లే తీసుకున్నప్పుడు అందరూ ఉవ్వెత్తున గొడవ చేస్తుంటే ఇప్పుడు మనకే కదా అవసరం, చంద్రబాబు గారికి కూడా చాలా అవసరం ఉంది ఈ పొత్తు. ఇంత కాంప్రమైజ్డ్గా నువ్వు 21 సీట్లు ఎందుకు తీసుకోవాలి, 21 సీట్లు తీసుకుంటే చీఫ్ మినిస్టర్ నువ్వు షేరింగ్కి ఎలా వెళ్తావు అని చాలా నిరసనలు వచ్చినాయి. అప్పుడు తాడేపల్లిగూడెంలో మీటింగ్ జరిగింది, కూటమి అన్ని పార్టీల మీటింగ్ జరిగినప్పుడు విపరీతంగా అయినా ఒక ప్రభుత్వం వస్తే, కూటమిగా ప్రభుత్వం ఏర్పడితే 30% మనకిస్తారు. ఈ 21 సీట్లు ఎమ్మెల్యేలే కాదు, నామినేటెడ్ పోస్టుల్లో 30% ఇస్తారు. 60-30-10 రేషియో ఉంది కదా, రేషియో కూడా రిలీజ్ చేశారు వాటి నుంచి 60 అని. వాస్తవానికి ఎక్కడ ఇప్పించాడు ఈయన? మరి ముందేమో చెప్పారు కదా, గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక కష్టపడిన కార్యకర్తలు అవసరం లేదు, వాళ్ళకి పదవులు అవసరం లేదు. మరి ముందెందుకు చెప్పాడు ఎలక్షన్ ముందు ఈయన? 30% తీసుకోవాలి కదా. ఇంకా 10% ఇచ్చారు. ఆ 10%లో కూడా కొన్ని మార్కెట్ యాడ్ చైర్మన్స్ ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి ఈ కూటమిలో. టీడీపీ నాయకులు చేయనివ్వని పరిస్థితి. గన్నవరం చేయలేదు, ఆళ్ళగడ్డ చేయలేదు, ఇంకొన్ని చేయలేదు. మహిళలకు ఎంతో అన్యాయం జరిగిపోతుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అని మాట్లాడారు. ఇప్పుడు ఈయన మరి అఫీషియల్గా పార్టీ లెటరేట్లో రిలీజ్ చేశారు కదా, మహిళలతో జాగ్రత్తగా ఉండండి, మీ అఫైర్స్ బయటికి రాకుండా చూసుకోండి అన్నారు కదా, ఇవన్నీ రిలీజ్ చేశారు కదా. పార్టీ వాళ్ళే కదా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మళ్ళీ ఎంతో మంది మహిళలతో రాయల్ తిరుపతి కానీ, రైల్వే కోడూరు అరవై శ్రీధర్ కానీ వీళ్ళ పార్టీ మనుషులే కదా. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటి మీద కమిటీలు వేశారు కదా. కమిటీ ఏమి ఇచ్చిందో కూడా చెప్పలేదు కదా. గత టీడీపీ గవర్నమెంట్లో వనజాక్షి అనే ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్ గారు కొడితే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాడు కదా. మళ్ళీ ఒక అమ్మాయిని టీడీపీ గవర్నమెంట్లో ఇలా జరిగిందని
మరి అదే చింతమనేని ప్రభాకర్ ఈయన ప్రచారానికి వెళ్ళి అసలు మనకి ఇతను చాలా ప్రాణమిత్రుడు అన్నట్టు మాట్లాడతారు. మరి టీడీపీ గవర్నమెంట్లో ఇలాంటి అరాచకాలు మరి ఆయనే చెప్పాడు కదా పబ్లిక్గా. సుగాలి ప్రీతి ఉన్నది, ఆ విషయం ఎవరి గవర్నమెంట్లో జరిగింది? టీడీపీ గవర్నమెంటే కదా. రితిజేశ్వర్ అని ఒక అమ్మాయి ఒక కాలేజీలో చనిపోయింది, అది టీడీపీ గవర్నమెంట్లోనే కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్ అధికారంలోకి వచ్చినాక ఆ కేసు చూస్తా అన్నారు కదా. వచ్చిన తర్వాత ఏమన్నారు, గత ప్రభుత్వాలు అది మాఫీ చేసినాయి, ఆధారాలు రాకుండా చేసినాయి గత ప్రభుత్వంలో వాళ్ళు అని చెప్పారు కదా. మరి అదే టీడీపీ ప్రభుత్వమే కదా గతంలో ఉందా. మరి ఇన్ని అరాజకాలు, వాళ్ళ మదర్ని తిట్టింది, ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు కదా పబ్లిక్ వచ్చి ఈ గవర్నమెంట్. మరి ఇప్పుడు అలాంటి గవర్నమెంట్ని మళ్ళీ ఫామ్ చేయడానికి కూటమిలోకి ఎలా చేరాడు ఈయన? అది కూడా వీళ్ళ కుటుంబాలను ఏమి చేయని పార్టీని చూపించి మన అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది, మళ్ళీ పార్టీ వస్తే వాళ్ళు రాకుండా ఉండటానికి ఇది ఒక పెద్ద అబద్ధం, పొత్తు అందుకోసం పెట్టుకున్నానని. అవును, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్ కానీ ఎప్పుడు మెగా కుటుంబం జోలికి ఎప్పుడు పోలేదు. ఇంకా వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు అనుకో మాత్రమే. వాళ్ళనంటే మాకు తెలిసి మేము చదువుకునే రోజుల నుంచి మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్నాము, అనుకరిస్తూ ఉన్నాము. మాకు తెలిసి ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళ గురించి మీడియాల్లో చేసినంత రచ్చ, వాళ్ళ పర్సనల్ జీవితాలకు కిలికేసినంత రచ్చ ఏ పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ చేయలేదు. అంత దారుణమైన అరెస్టేషన్ చేశారు వీళ్ళ మీద. సో నిన్నటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత నాకు ఇవాళ కొంతమంది చెప్పింది ఏంటంటే మాట్లాడినప్పుడు, ముఖ్యంగా గుంటూరు లాయర్ రజనీ లాంటి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం, ఈవెన్ దాసరి రాము గారు కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు అని చెప్పింది ఏంటంటే, ఒక జనరేషన్ వీళ్ళని నమ్ముకొని నాశనం అయింది, ఇప్పుడున్న మా జనరేషన్ కొద్దిగా మిస్ అయ్యాము, అట్లీస్ట్ నిన్న ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది, అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే కాపు జనరేషన్ అయినా సేవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాట. నిజమే అండి, వీళ్ళే కాదు, కొద్ది గొప్ప కొంచెం కాస్త అవగాహన ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు. నిన్నటి ఇష్యూ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ ఫ్యామిలీని దగ్గరగా చూసిన వాళ్ళు, ఇప్పుడు ఒక అభిమానిగా ఉన్నాడు, వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడండి, వీళ్ళ యాక్టివిటీస్ ఏం తెలీదు, అసలు వీళ్ళతో ఎలా వేరే వాళ్ళతో ఎలా కొలాబరేట్ అవుతున్నారు, వీళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని ఎలా చూస్తారు, వీళ్ళ కింద ఉన్న మేనేజర్ని ఎలా చూస్తారు, ఏదన్నా మీటింగ్స్ జరిగినప్పుడు అభిమానులని దగ్గరికి రావాలంటే ఎలా చూస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఈ తెలిసిన వాళ్ళకి వీళ్ళకే కమ్యూనికేషన్ ఉండదు. కొంత మేము కొంచెం సర్కిల్ ఉండి తెలుసుకుంటూ ఉంటాం, అన్న ఏంటి పరిస్థితి, మనోడు ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, ఇవన్నీ అడుగుతాం. వాళ్ళ పాపం ఓపెన్గా చెప్తారు. చెప్పినప్పుడు కొంచెం తెలుస్తుంది. ఎవరన్నా మాట్లాడారు అనుకోండి ఇలాగా, వాళ్ళని విపరీతమైన టార్గెట్ చేస్తారండి అభిమానులు. ఎందుకంటే అదొక పిచ్చి అభిమానం అంతే, అదర్ థింగ్స్ ఏం చూడరు అసలు. అలాంటి వాళ్ళని మోటివేట్ చేస్తూ చాలామంది రాజకీయాలకు దూరంగా ఉండండి, పిల్లల్ని చదివించుకోండి, ఎవరు ఉద్యోగాలు చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి, డెవలప్ కండి, ఫైనాన్స్గా డెవలప్ కండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలామంది ఇంకా వీళ్ళకి బానిసత్వం చేయండి, ఇవన్నీ చేయండి అని ఎవరు చోట్ల. మీరు చూడండి, రీసెంట్గా కూడా వాళ్ళ సినిమాలన్నీ కూడా ఏవి బ్రేక్ ఈవెన్ రావట్లేదు. ఎంతో భారీ హిట్ అయితేనే కానీ బ్రేక్ ఈవెన్ రాని సిచ్యువేషన్కి వెళ్ళారు. ఎందుకంటే చూడట్లేదు, అభిమానులు కూడా సినిమాలు చూడటానికి ఇష్టపడట్లేదు. ఇంతకుముందు అభిమానం ఎలా ఉండేదంటే ఒక క్యాస్ట్ వైజ్ ఉండిపోయేది, పార్టీలతో పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉండేది కాదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే పొలిటికల్గా వచ్చి ఆ స్టేజ్ల మీద ఏదో ఒకటి మాట్లాడటం, నాయకులను విమర్శించడం, క్యాస్ట్ వైజ్ తీసుకురావడం, ఇవన్నీ జబర్దస్త్లో వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళని అదర్ పార్టీలను విమర్శించేటట్టు విమర్శలు చేయడం, ఇవన్నీ ఒక పొలిటికల్ డీవియేషన్ కూడా తీసుకొచ్చేసి సినీ అభిమానాన్ని. పొలిటికల్గా యాక్టివ్గా ఉండే పబ్లిక్ కూడా సినిమాలు ఆ రిలేటెడ్గా ఉన్న ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చూస్తున్నారు, కానీ హీరోని బేస్ చేసుకుని అభిమానం చేసి చూడట్లేదు. సో పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు వచ్చే తాజా వ్యాఖ్యల యొక్క ఇంపాక్టు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్పై పడుతుందంటారా? ఈయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చేది కూడా ఈ లోకల్ బాడీ గురించే అండి.
ఆయన గతంలో బీభత్సమైన కమిటీలు వేసేయలేదు పార్టీకి, ఇప్పుడే వేసేస్తాడని కూడా ఎవరు నమ్మట్లేదు. ఆయన అంతకుముందు వైజాగ్లో మీటింగ్ పెట్టారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. అప్పుడు కూడా మీటింగ్కి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పీరియడ్ అయిపోయింది, సో అది రెన్యువల్ చేయకుండా వదిలేద్దాం అన్న కాన్సెప్ట్లో ఉంటే చాలామంది చనిపోతూ ఉన్నారు. అంతకుముందేమో 5 లక్షలు చెక్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కదా, సో అవి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇవ్వట్లేదు అది. ఆ ప్రోగ్రామ్ ఇవ్వకపోవడం వల్ల అందరూ కూడా పార్టీ మీద పడుతున్నాం, మేము ఇన్సూరెన్స్ చేసుకున్నాం, మా డబ్బులు రావట్లేదని. సో అది పార్టీకి కొంచెం బర్డెన్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. ఆ టైంలో మళ్ళీ మెంబర్షిప్ చేయడానికి ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఇంటర్నల్ రిపోర్ట్, అసలు మెంబర్షిప్ లాగిన్ ఉన్న ప్రతి ఒక్కడు మాకొద్దు అంటున్నారు. అంతకుముందు ఎగబడి మాకు లాగిన్ ఇవ్వండి, మేము చేస్తాం అనేవారు. ఇప్పుడు ఎవరో కూడా తీసుకోవట్లే. సో అందుకనే వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి, అంతకుముందు మెంబర్షిప్ చేయడానికి ఇప్పుడు సాధకులు అని ఉన్నది, సాధకులు ప్రదాత పెట్టారు కదా. సో అలాగే వాళ్ళందరినీ పిలిచి పార్టీ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాను, కమిటీలన్నీ చూస్తాను, నాది బాధ్యత. వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు చెప్తానండి, ఇది లింక్ అయి ఉంది. సో మీకు అందరికీ నేను పదవులు ఇస్తాను, ఈ మెంబర్షిప్ చేద్దాం, మీరందరూ మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి, నేను పర్సనల్గా చూస్తాను పార్టీని అన్నాడు. దసరా అయిపోయింది, అసలు పట్టించుకున్న విషయమే లేదు. సో ఎవరికాళ్ళు చల్లచెదిరి అయిపోయారు. మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. అంతకుముందు దగ్గర 13 లక్షల మెంబర్స్ ఉంటే 7 లక్షలు రెన్యువల్ చేశారు. మిగిలిన వాళ్ళు చేయలేదు. చేయకపోతే మళ్ళీ ప్రతి జిల్లాకి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రెసిడెంట్లు వేసి మళ్ళీ వాళ్ళతో స్పాన్సర్లను తీసుకొచ్చి పేదలకి వాళ్ళకి చేసి ఇప్పుడు ఒక 20 లక్షలు దాటి మెంబర్షిప్ చేసుకున్నారు. అది ఆర్గానిక్గా వచ్చిన మెంబర్షిప్ కాదు ప్రజెంట్. సో ప్రజల్లో చూపించుకోవడానికి ఇప్పుడు కూడా నిన్న మీటింగ్ పెట్టింది ఏంటంటే, ఈ కూటమికి అర్థమైపోయింది, కూటమిలో జనసేన పార్టీ వాళ్ళు చాలా డిఫర్ అయ్యారు, వెళ్ళిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఓటు పోలరైజ్ అయ్యే పరిస్థితి కనపడట్లేదు. గత గవర్నమెంట్లో 2024 మన 19 తర్వాత లోకల్గా గెలవడానికి అప్పటికి ఇంకా పొత్తు ఫామ్ కాలేదు టీడీపీ జనసేన. ఈ రెండు పార్టీల వాళ్ళు కలిపి పోటీ చేసుకున్నారు లోకల్గా ఒక అండర్స్టాండింగ్ మీద. అవునవును, కొన్ని చోట్ల జరిగింది, అండర్స్టాండింగ్ మీద జరిగిపోయింది. సో అలాగే ఇప్పుడు వైసీపీనే జనసేన పైన శత్రువులైనా సరే పార్టీ పరంగా కింద కేడర్ మాట్లాడేసుకుంటున్నారు. మేము కలిసి వెళ్దాం, టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లేదు, సో వాళ్ళని ఓడించి మేము ప్రూవ్ చేసుకోవాలి, సో మాకు హెల్ప్ చేయండి, మీకు హెల్ప్ చేస్తామని చాలా జరుగుతుంది. నేను పర్సనల్గా చాలా చూశానండి, ఈ టైప్ డిస్కషన్ జరుగుతుంది. సో ఓట్లు ఎక్కడ పోతాయో, లోకల్ బాడీలు ఎక్కడ ఓడిపోతాం అని చెప్పి ఈ జనసేన పార్టీ ఓట్లు బయటకు పోకుండా ఉండటానికి సో ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ నన్ను మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి, సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే దీని గురించే. సో మీరు వాస్తవ పరిస్థితి అలా ఉందేమో. వాస్తవానికి కాపులు ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యల తర్వాత కాపులు తిరిగి పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి ఉందా లేదా? లాస్ట్ క్వశ్చన్. ఒక సెక్టార్ పీపుల్ నమ్ముతారండి, ఎప్పుడూ నమ్ముతారు. ఆయన ఏం చేశాడు ఏం చేయలేదని చూడరు. ఆయన పార్టీ ఉన్నంతకాలం వీళ్ళకు హోప్ అలా ఉండిపోతుంది, ఏదో రోజు పార్టీకి సీఎం అవుతాడు, ఏదో రోజు చేస్తారని. వాళ్ళకి ఇంకా లోకల్గా వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉండదు. ఆ కేడర్కి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు, పొలిటికల్ అవసరాలు ఉండవు, ఒక పని కావాలని వాళ్ళకి ఎవరో ఫోన్ చేయరు, ఊళ్ళో ఉండరు, ఊళ్ళో పలానా స్టేషన్లో పని ఉంది, ఇలా పలానా సబ్ స్టేషన్లో పని, పలానా ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉందని వాళ్ళకి ఎవడో ఫోన్ చేయడు. వాళ్ళ ఫోన్లో ఎవరు చేస్తారు, ఉండని వాళ్ళంతా ఆయన బేస్ చేసుకుని ఉంటారు. ఈ పొలిటికల్గా ఎవరైతే గ్రౌండ్లో ఉండి ప్రజల అవసరాలు తీరుస్తూ ఉంటారో వాళ్ళ మట్టికి వాళ్ళకి లోకల్గా అనుకూలంగా ఉండే పార్టీల్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఆ పార్టీలో పనిచేసుకుంటారు. ఈ పార్టీలో మాత్రం హోప్ ఉండి ఎలాంటి ప్రజలతో అవసరాలు లేకుండా, కనెక్టివిటీ లేకుండా, అలాంటి పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి అవ్వాలని హోప్తో ఉండేవాళ్ళు మాత్రం ఆయనతో ఉంటారు. ఇదైతే జరుగుద్దండి నియర్ బై. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు అయితే కాపుల మీద, కాపుల్లో
తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతకి కారణమవుతుంది. చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఓటేసిన ప్రతి ఒక్కడు మేము ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉండి కూడా లక్షలు పెట్టుకుని వచ్చి టికెట్లు పెట్టుకుని ఓట్లేసాము, ఈయనేమో నన్ను ఓడిచ్చారు అంటున్నాడు. చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో అయితే. సో ఫర్దర్గా కూడా టీడీపీకి సపోర్ట్ చేయడానికి అనుకూలంగా ఎవరు లేరండి. రైట్. టీడీపీకి ఎగెనెస్ట్గా ఏ పార్టీ వర్క్ చేస్తుందో వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారు. అదే వైసీపీ పార్టీ ఉంది. సో మా పార్టీ కొంచెం అది ప్లస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.